దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం. బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన మాటలు మనల్ని బలపరచడానికి ఈ దినం వాగ్దానం. రేమాలాగా, ఒక వాక్కులాగా సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో దినం ప్రారంభించినప్పుడు ఏ దేశం నుండి ఏ సమయంలో నువ్వు ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నిన్ను మర్చినా మరువని దేవుడు, ఎన్ని నీకు వ్యతిరేకమైన విడువని దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ పక్షమై ఉన్న దేవుడు, నీకోసం నిలబడే దేవుడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మీరు ధైర్యంగా ఉండండి. దేవుని కృపలో మీరు ఎదగండి. ముఖ్యంగా ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన దేవుని మాటని నేను చదువుతున్నాను, వినండి. కీర్తన 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకి సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించు. ఎవరు? ఆయన ప్రజలకట. నువ్వెవరివి? దేవుని ప్రజవేనా? దేవుని బిడ్డవేనా? ఆయన ప్రజలకి బలమును, సమాధానమును అనుగ్రహించి ఆశీర్వదించును. ఈరోజు దేవుడు నీకు బలము, సమాధానము అనుగ్రహించి ఆశీర్వదిస్తాడట. బలము, సమాధానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించేదను. అంతే కదండి. మన జీవితంలో సమాధానం లేకపోవటం, ఆత్మీయ బలహీనత, అనేక బలం లేకపోవటం, ఇవన్నీ ఒక మ్యాన్ పవర్ అనేది, ఆర్థిక బలం అనేది, ఏ బలం లేదో నీకు బలం ఇస్తా అంటున్నాడు, సమాధానం ఇస్తా అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా. నీకు బలమిచ్చి, సమాధానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ప్రతి వాగ్దానం నీ కోసమే. అది నువ్వు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి. నేను నీ బిడ్డనయ్యా, ఇది నాకు ఇవ్వాలి, ఇది నాకు ఇచ్చి నన్ను నిలబెట్టాలని ప్రార్థనలో నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? బలము, సమాధానం, ఆశీర్వాదం నీ బిడ్డలపై దిగి రావాలి. ఎవరికైతే రక్షణ లేదో రక్షణ, మారు మనసు లేని వారికి, పాపంలో పడిన వారికి లేవనెత్తి, తప్పిపోయిన వారిని విడిచిపెట్టకుండా నీ కృపతో నింపి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, క్షేమాన్ని దయచేయి. ఏ దేశాల్లో వారు ఏ ఇబ్బందులు పడుతున్నా విడిపించిన ఆయన. ప్రపంచాన్ని, భారతదేశాన్ని, మా ప్రియులను రక్షించిన ఆయన. ఎవరికి కోర్టు కేసు ఉందో విడిపించు, అప్పుల బాధ ఉందో విడిపించు, ఉద్యోగులు ఏముందో విడిపించు, నిస్సారమైన స్థితి ఉంది, ఏ పరిస్థితుల్లో ఉన్న విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్యల నుండి విడిపించి అయ్యా, దైవజనులు వారి బిడ్డల్ని కంచి వేసి కాపాడండి. ఇదిగో కల్వరి మినిస్ట్రీస్ మా కుటుంబం చుట్టూ, మా బిడ్డల చుట్టూ నీ కంచె తోడుగా ఉంచండి. మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, ఈరోజు ప్రతి ఒక్కరికి సమాధానం, నెమ్మది, బలం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, 14, 15, 16 మీటింగ్స్ హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. 15వ తారీఖు యవనస్తులు, ఆగస్ట్ 15th యవనస్తులు కూడిక 10 నుంచి 2, యవన కుటుంబాలు, యవన బిడ్డలు మిస్ చేసుకోకండి. 15, 10 నుంచి 2 ఉదయం, సాయంత్రం స్పెషల్ మీటింగ్. ఆదివారం 3 ఆరాధనలు ఆయిల్ సర్వీస్ ఉంటుంది కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. బెల్లంపల్లిలో కూడా సాటర్డే యవనస్తులు కూడుకుంటుంది. ఉదయం 10 నుంచి 2, సాయంత్రం స్పెషల్ మీటింగ్, ఆదివారం 3 ఆరాధనలు. వీటితో పాటు ఆగస్టు 27 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ ఉదయం 7 గంటలకే అండి. ప్రతి ఒక్కరు బెల్లంపల్లికి వచ్చేసేయండి. అర్థమవుతుందా? మన కల్వరి ప్రెమిసెస్లోనే ప్రారంభ సభ, అక్టోబర్ 15 ముగింపు సభ. దీంతో పాటు అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో రిలీజ్ అయ్యాయి. కానీ నా వేదనలో నీ ప్రేమను చూచితననే పాట, అక్షయ పాడిన పాట, మరి 16వ తారీఖు రాత్రి 9 గంటలకు రిలీజ్ కాబోతుంది పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో కూడా. కాబట్టి ప్రార్థించండి, అద్భుతమైన పాటని వీక్షించండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అనమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభ అది. నీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో.
మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులు మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు. విడిచిపెట్టెదనయ్యా